పాండవులు కౌరవులు కలిసి హస్తినాపురానికి కొంచెం దూరంలో ఆడుకుంటూ ఉండగా వాళ్ళు ఆడుకుంటే టైంలో గూటీ బిల్ల అంటారు కదా, ఆ టైంలో గూటీ బిల్ల ఆడుతుంటే ఆ బిల్ల ఏదైతే ఉందో ఒక బావిలో పడిపోతుంది, ఎండిపోయిన బావిలో, నీళ్ళు ఉండవు అందులో. దాన్ని తీయడానికి వీళ్ళు సతమతం అవుతుంటే ఆ టైంలో ఆ ద్రోణాచార్యుడు ద్రుపదుని దగ్గర నుంచి ద్రుపదుని దగ్గర అవమానించపరిచి అలా వస్తుంటే వీళ్ళు కలుస్తారు. వీళ్ళ దగ్గరికి వచ్చి ద్రోణాచార్యుడు అది నేను తీసిస్తాను, మీరు నా గురించి భీష్ముని దగ్గర, అంటే వీళ్ళ తాతగారు ఏదైతున్నారో ఆ భీష్ముని దగ్గర చెప్పండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళ తీసిన తర్వాత భీష్ముడు ఇతన్ని వీళ్ళ రాజ్యానికి పిలుచుకొని ఆ పాండవులకు కౌరవులకు వీళ్ళను విద్యను అభ్యసించమని చెప్తారు, కోరుకుంటారు ఒక గురువులాగా. అతను గురువులాగా వీళ్ళిద్దరికి విద్యను అభ్యసించిన తర్వాత గురుదక్షిణగా ఆ పాంచాల రాజ్యం ఏదైతే ఉందో ఆ ద్రుపదుని ఓడించి నాకు అప్పగించాలని చెప్పి ఈ ద్రోణాచార్యుడు వాళ్ళకు ఒక గురుదక్షిణ కింద ఒక కండిషన్ పెడతారు. అప్పుడు వీళ్ళందరూ పాండవులు కౌరవులు వెళ్తారు. ఫస్ట్ కౌరవులు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తుంటే ఆ కౌరవులందరినీ ఓడించేస్తాడు ద్రుపదుడు ఆఖరికి కర్ణుని కూడా ఓడించేస్తే కర్ణుడు రథం దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పారిపోతాడు అక్కడనే. తర్వాత వీళ్ళు పాండవులు వెళ్ళి ద్రుపదుని ఓడించి తీసుకొచ్చి ద్రోణాచార్యునికి అప్పచెప్తారు. ద్రోణాచార్యునికి సగరాజ్యం మళ్ళీ ద్రుపదునికి ఇచ్చి ఇద్దరు కలిసి ఇప్పుడు నువ్వు నేను ఒకటే కదా, ఇద్దరం స్నేహంగా ఉందాం, స్నేహితులుగా ఉందామా, ఓకే అంటే అతను ద్రుపదుడు ఒప్పుకుంటాడు, ద్రోణాచార్యుడు అది కథ. కానీ దానికి వీళ్ళ సినిమాలో ఎలా చూపించారు, దానికి ప్రూఫ్ని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి శ్రీమద్ భాగవతము 494 పేజీ 137వ అధ్యాయం. అందులో ఇక్కడి నుంచి మొత్తం అదే చూసుకోండి. ఎంత పాస్ చేసుకొని చదువుకోండి. అండ్ ఇగో మీకు చూపిస్తాను చూడండి. పాంచాల రాజ బాణాలతో శరీరం చిన్నాభిన్నం కాగా కర్ణుడు భయపడి రథం దిగి పారిపోసాగాడు. అర్థమైందా? ఇంత క్లియర్గా రాసింది. ఈ సినిమాలు తీసే వాళ్ళకి ఏం రోగమో ఏమో అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టు తీసేసి మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. చదువుకొని తర్వాత తీయండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు తీయకండి.